సార్ ఒక మాట, మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశమంతా తిరుగుతున్నారు. తిరుగుతున్నాను అన్ని పవన్ ప్రాంతాలు. కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ ఈ ఈ తాను డిప్యూటీ సీఎం అయిన తర్వాత పరిపాలనలో తన ముద్ర ఉన్నదా? మీరు ఎందుకంటే దీన్ని ట్రాన్స్పరెన్స్‌గా మాట్లాడుకుందాం. పరిపాలనలో ముందండి ఆయన ఆచరణలో ఆయనదైన ముద్ర ఉన్నదా? ఆయనది కూడా ఉంది. ఆయనది లేకపోతే ఆయన 4 శాఖల్లో ఏలు పెడితే ఆ ఏలు కట్ చేసేస్తారు, తోక కట్ చేసేస్తారు. మిగతా అన్ని శాఖలకి సకల శాఖ మంత్రిగా గవర్నీల్ లోకేష్ గారు ఉన్నారు. గవర్నీల్ కళ్యాణ్ బాబు గారు మాత్రం ఆయన శాఖలు రానివ్వరు. కానీ మిగతా శాఖల్లో ఒకసారి చెప్పటం, గట్టిగా మాట్లాడటం, సీజ్ ద షిప్ అన్నారు. అరే తిరుపతి లడ్డూల మీద మాట్లాడొచ్చారు. క్రెడిట్ మొత్తం కళ్యాణ్ బాబు గారికి చక్కగా తీసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. హుహు. పాజిటివ్ నోటే ఉందండి. అంటే వారు రాజకీయాల్లో అంటే చాలా భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉండే ఆ వ్యక్తి రాజకీయాలు భావోద్వేగాలు ఉన్నాయని అనుకోను. అది కావాలని ఆయన సినిమా నటులు, చాలా అద్భుతమైన సినిమా నటులు. అందుకని అది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వ్యక్తిగత సంభాషణ ఆయన ఏం మాట్లాడారు నేను చెప్పలేదు మీకు కానీ ఆయన ఒకానొక సందర్భంలో నేను మాట్లాడినప్పుడు ఏంటంటే అంటే ఆయన నో ఎవ్రీథింగ్ ఎలా చేయాలో అద్భుతమైన నటుడు, రాజకీయ నాయకుడు కూడా అయితే. ఎంతోమంది ఫ్యాన్స్. నేను ఒకటి చెప్తాను, కోస్తా తెలంగాణ రాయలసీమలో ఎక్కడైనా సరే ఒక చోట మీటింగ్ పెడితే 25,000 మంది రూపాయి లేకుండా తీసుకురాగల నిలబడి, అంటే సినిమా మీద రాజకీయాలు ఉన్నవాళ్ళు ఆయన ఒక్కడే. రాసుకోండి మీరు, నిజామాబాద్లో మీటింగ్ పెడితే 25,000 మంది మనుషులు ఒక్క రూపాయి సినిమా హీరో ఎవరైనా వస్తారు. సినిమా హీరో మరి ఇంకెవరు లేరు కదా. మరి చిరంజీవి వస్తే కనుక మరి 10 లక్షల మంది ఏదన్నా రాండి. ఇప్పుడు ఇవాళ ఎవరు ఇంకో నాయకుడు ఉన్నాడా? కేసీఆర్ గారు మీటింగ్ పెడితే 25,000 మంది రూపాయలు లేకుండా మీటింగ్ పెట్టుకుంటూ వస్తారా? రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే కొడంగల్ కూడా తోలుకు రేవంత్ రెడ్డి సినిమాలో లేడుగా. ఆయన సినిమాలో ఉండాలి, ఈయన రాజకీయ ఉండవు, యాక్ట్ మన చేయమని. అనసూయవతి 15,000 మంది వచ్చారు. ఎవరండి? అనసూయ ఏమన్నా ఇక్కడ షాప్ ఓపెనింగ్ వెళ్ళిపోతే అక్కడ కూడా 15,000 నాయకులు కాదు కదా ఆవిడ. సినిమా నటులు కాబట్టి రాజకీయ నాయకులు. బట్ ద ఓన్లీ వన్ ఎట్ ప్రెజెంట్ రామారావు వచ్చారు ఒకప్పుడు వేరే సంగతి. ప్రజెంట్లో ఉన్న నాయకుడు 2 రాష్ట్రాలు కళ్యాణ్ బాబు గారు. ఆయనకి ప్రాణాలు ఇప్పించే ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి బలమైన వర్గం అండ ఉంది. ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్ అండి ఆయనకి ఇవాళకి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెనుగా మారిపోయారు చూసారా. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడకుండా అసలు మీరు ఆయన పొగుడుతున్నారా, విమర్శ చేస్తున్నారా, ఏం అర్థమవుతలేదు. ఆయనకున్నంత చరిస్మా ఇవాళ కూడా చెప్తున్నా అండి. ఒక పిలిపిస్తే ప్రాణాలు అర్పించేవాళ్ళు. కానీ వాళ్ళ కోసం ఈయన చేసేది ఏంటంటే దురదృష్టం. నేను మారాలని కోరుతున్నాను. అసలు 10 లక్షల మందిని 10 లక్షల రూపాయలు కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున ఇస్తానన్న మాట అద్భుతమైన మాట. తెలంగాణలో చెప్పారు, చెప్పలేదు. ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఇవ్వలేదు. 2వ సంవత్సరం కూడా వచ్చింది, మరి ఇస్తారని అయిపోయింది కాన్స్టిట్యున్సీకి 500 మధ్యన. అలాంటిది ఆయన చెప్పకుండా ఉత్తరాది సనాతనవాదం మాయలో పడిపోయి, రే మీ మంత్రికి చెప్తాను ఉపాధి ఇప్పుడు లేదు కాబట్టి స్టెంట్ స్కూల్స్ పెట్టమంట. పిల్లల్ని స్టెంట్ స్కూల్స్ పెట్టమంటే యువతకి స్టెంట్లు నేర్పాలా? తర్వాత యాక్సిడెంట్ రేట్ చేయండి. ఎనర్జీ ఎక్కడ పోతే యాక్సిడెంట్ రేట్ చేస్తే యాక్సిడెంట్లు అయిపోయినాయి, చనిపోయారు కూడా. దీనివల్ల అని చెప్పట్లేదు. అది ఆయన చెప్తున్నారా? ఆయన మారాలని కోరుకుంటున్నా. ఆయన అంటే ఒకప్పుడు చాలా అనేక మంది 100 మంది ఉంటారు. నాకు మహాత్మా జ్యోతిబాపుల నుంచి మించిన ఎవరు లేరండి, ఆయన ఎవరితో పోల్చలేను. కానీ ఒక అభ్యుదయవాది ఉండే ఆయన, చెగువేర అభ్యుదయవాది ఉండే ఆయన ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెనుగా మారిపోయినందుకు బాధ కలుగుతుంది. మారాలని తిరిగి ఆంధ్రప్రదేశ్ యువతరం, తెలంగాణ యువతరం యొక్క నమ్మక ద్రోహం చేస్తున్న ఆ ఉత్తరాది ఆర్య సనాతనవాదం పోరాడాలని కోరుకుని పాజిటివ్గా ఆయన మీద కోరుకుంటున్నాను. మీరు ఈ 2-3 ఇంటర్వ్యూలలో వరుసగా చూసాను నేను. ఉత్తరాది సనాతనవాది, ఉత్తరాది సనాతనవాది ఏమి ఎట్లా? మీరు ద్రావిడు, అవును, నేను ద్రావిడిని. ఈ దేశ మూలవాసుల్లో ఒక భాగం మనం. అంతే. నాకు మనకి అన్యాయం చేస్తా, దక్షిణాది కాన్స్టిట్యున్సీలు కూడా అన్యాయం చేస్తా. ఉత్తర ఆర్య సనాతనవాదం ఎంతవరకు సిచ్యుయేషన్కి వెళ్ళిపోయిందంటే ఇవాళ నేను చాలా డీప్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మైసమ్మ టెంపుల్ ఉంది, ఒక 50 ఉంటాయేమో చుట్టుపక్కల. దేశాలమ్మ, ఎల్లమ్మ, మావుళ్ళమ్మ, ఇవన్నీ కూడా బొడ్డురాయి దేవతలు. ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో కానీ ఆ కోస్తా రాయలసీమ కానీ మనిషికి బాధ కలిగినప్పుడు దేవుడిని అక్కడ కావాల్చుకున్నాం, గుడిలోకి వెళ్ళో మాట్లాడు. ఎప్పుడు మీడియేటర్లు ఉండేవారు కాదు. వేరే భాషలో దేవుడికి అర్థం కాదని మాకు చెప్పలేదు. స్థానికులు, బీసీలు అందరూ ఉండేవారండి. అట్లాంటిది గత 40-50 సంవత్సరాల నుంచి నెమ్మదిగా నేను చూస్తే ఇప్పుడు ఆ మైసమ్మ టెంపుల్ పక్కన మైసమ్మ దేవి అని పక్కన పెట్టారు. విగ్రహాలు మార్చేసి కొత్త విగ్రహం పెడదామని చెప్పి ఎక్కడో 6 దేవతల విగ్రహాలు తీసుకొచ్చి ఆ ఎల్లమ్మ పక్కన, మైసమ్మ పక్కన ఇంకొక 6 దేవత పేరు తీసుకొచ్చి ఇప్పుడు మైసమ్మ పేరు పక్కన పెట్టేశారు. దేవాలయం రూపించి ఇంకో కొత్త మీడియేటర్ వచ్చాడు. మాకు తెలియని భాషలో, అంటే దేవుడికి మా తెలుగులో చెప్తే అర్థం కాదా? చాలా మీరు దేవుడికి మా భాషలో చెప్తే అర్థం కాదు, మళ్ళీ మీడియేటర్ వేరే భాషలో చెప్పాలా? అది యూరోపియన్ భాష. హిందీ అనేది యూరోపియన్ ఇండో భాష అండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, దానికి లిపి లేదు, హిందీకి లిపి లేదు. అది యూరోపియన్ ఇండో భాష.
నా తెలుగు భాష, తమిళ, మలయాళ, కన్నడ, తుళు కానీ, బహ్రాయి, గోండు, కోవి, కువి, కురుక్క భాషలు కానీ, అది బహ్రాయి భాష సింధు నాగరికత బలూచిస్తాన్లో ఉండొచ్చు, ఇక్కడ మిగతా భాషలు ఇవన్నీ ఈ దేశ మూల భాషల్లో, ద్రావిడ భాషల్లో దీన్ని తొక్కేస్తా ఉంటే ఉత్తర ఆర్యసనాతనవాదం. ఆఖరి దేవుడు చెప్పుకున్నాను కూడా ఏ గుళ్ళోకి వెళ్తారు చెప్పండి మీరు? ఇక్కడ బిర్లా టెంపుల్ని అంటే కట్టారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన ఆయన సినిమా నటుడు, రాజకీయ ఆయన నాయకుడు. సనాతనం అని ఉన్నప్పుడు ఒక చెప్తాను, ఆయన బాప్టిజంలో ఆయన చిన్నప్పుడే ఆయన్ని క్రిస్టియన్గా చేశారు, క్రిస్టియన్గా మారిపోయారని చెప్పుకున్నారు. ఆయన బాప్టిజం స్వీకరించాను, ఆ చిన్నప్పుడు మిత్రుడు చేశాడు అన్నాడు. వాళ్ళ పిల్లలిద్దరిని ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కింద పెంచుతున్నాను కూడా చెప్పారు. నేను కాదు, వీడియో వేసి చూడండి. చిన్నప్పటి నుంచి యేసునామంతో పొట్టులు తప్ప ఆయన గుడ్డలు అన్నారు. అది కాదు, ఒక బ్రాడ్ మెంటాలిటీ. ఇవాళ మొన్న కొత్తగా మారిపోయి ఆ అపాలజెటికల్ ఉత్తరం కాదు, సనాతనవాదిని ఆమెను అన్నారు. మాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ పట్ల మిగతా పట్ల జరుగుతూ ఉంటే అన్యాయం జరుగుతున్న స్పందించకుండా వెళ్ళిపోయాను. అయోధ్యలో ఏం మాట్లాడారో బాధ కలిగింది నాకు.